ఈ రాబోయే కాలానికి ఒక ప్రతీకలాగా సూచికలాగా మనం చూడాలి. సార్ వైసీపీ జై మోడీ అలాగే వందే ఇంకా ఇంకా అంటే చాలా బిల్లులు వస్తాయి అక్కడ, యథాతథంగా బిల్లులు చాలా కీలకమైనవి. ఫస్ట్ 5 అన్నారు, తర్వాత ఇంకో 3 రావచ్చు అన్నారు, ఇప్పుడు 8 బిల్లులు చెప్తున్నారు. ఈ బిల్లుల్లో విదేశాల నుంచి విరాళాలు తీసుకున్న సంస్థలను నిషేధిస్తామనే పేరుతో, వాటిని అడ్డుకోవడం అనే పేరుతో, నిషేధం కాకపోయినా నియంత్రణ అనే పేరుతో మత సంస్థలు, ముఖ్యంగా చర్చిలు లేకపోతే రకరకాలైనవి మీడియా రంగంలో పనిచేసేవి, ఇవన్నీ దీనికి గురి కాబోతున్నాయి. ఏది నిజము ఏది కాదు, మరి మీ ఆర్ఎస్ఎస్కు నిధులు ఎక్కడి నుంచి వస్తాయి మీ అకౌంట్స్ అంటే అవి చూపించరంట. వేల కోట్లతో దేశాన్ని నడిపించే రాజకీయ పార్టీకి గురువు లాంటి దాని ఏమో చెప్పారంట, మిగిలిన వాళ్ళందరినీ అన్నీ చెప్పాలంటున్నారు. ఇంకా రెండవది అతి కీలకమైంది మహిళా రిజర్వేషన్ పేరుతో సీట్ల పెంపుకు తీసుకొస్తున్నటువంటి బిల్లు. ఇది కూడా దారుణమైంది. ఎందుకంటే మీరు చెప్పింది ఒకటి చేసింది ఒకటి అని ప్రతిపక్షాలు చెప్తున్నాయి. 81, 82 అధికరణాల ప్రకారం లోక్సభలో కానీ పార్లమెంట్లో సీట్లు పెంచితే, గతంలో పెంచినప్పుడంతా ఇది 25 ఏళ్ల పాటు ఉంటుంది, మేము కదిలించామని హామీ ఇచ్చారు. 71లో కానీ 2001లో వాజ్పేయి ఉన్నప్పుడు కానీ. ఇప్పుడు తెచ్చే బిల్లులో అటువంటి హామీ ఏం లేదు. అంటే మీరు మళ్ళీ వచ్చే 5 ఏళ్ళకి మళ్ళీ మేము మారుస్తామండి. ఇప్పుడేమో ఎవరికి సీట్లు తగ్గవు కాబట్టి మేము ఉన్నదాని ప్రకారం పోతాము అని మేము చెప్తున్నాం అంటారు. కానీ మీరు 5 ఏళ్ళకి తేరనేముంది గ్యారంటీ? రెండవది ఇది కూడా అన్యాయమైనటువంటి అభిప్రాయం ఏమవుతుంది. కాబట్టి లాఠీ చార్జీలు, టీయర్ గ్యాస్లు కూడా జరుగుతున్నాయి అక్కడ. కాకపోతే కొంచెం నియంత్రణ పాటిస్తున్నారు. కానీ కాబట్టి ఇదొక పెద్ద సమస్యగా ఉంది. మూడో అంశమేమో విద్యారంగానికి సంబంధించి వికసిత్ భారత్ విద్యానుష్ఠాన్ బిల్ అని ఒకటి తెస్తున్నారు. దీని ప్రకారం రాష్ట్రాలు కనుక తెచ్చిన బిల్లు బాగలేదని భావిస్తే రాష్ట్రపతి సంతకం చేయకుండా నిరాకరించవచ్చు. విద్యారంగం ఇప్పటివరకు కనీసం ఉమ్మడి జాబితాలో ఉంది. ఇక మీదట ఉమ్మడి జాబితాలో ఉన్న ఉత్తుత్తే, ఎందుకంటే రాష్ట్రపతి ఎప్పుడైనా ఆపొచ్చు. దీన్ని కూడా ఎన్డీఏ భాగస్వాములు కూడా వ్యతిరేకిస్తున్నారు. ఇక నాలుగోది మీరు అన్నట్టుగా అతి తీవ్రమైంది వందే మాతరం. సరే, వందే మాతరం పాడుతూనే తరాలు పెరిగాయండి. ఇప్పుడు ఈ వందే మాతరమా వందే మతరమా అని ఒక పెద్ద సమస్య అయిపోయింది. ఈ వందే మాతరం పాడకపోతే అది జాతీయని అగౌరవపరచడం. నేషనల్ సింబల్స్ యాక్ట్ అనేది తీసుకొని వచ్చి దీని కింద మీరు కనుక పాడకపోతే మేము కఠిన చర్యలు తీసుకుంటాము అని ఒక బిల్లు తీసుకొచ్చారు. ఇది చాలా చట్ట వ్యతిరేకమైంది, రాజ్యాంగ వ్యతిరేకమైంది. ఎందుకంటే రాజ్యాంగంలో సరే బాబు రాజేంద్ర ప్రసాద్ అధ్యక్షతన జరిగిన రాజ్యాంగ పరిషత్ సమావేశం చాలా కాలం పాటు చర్చించి నేషనల్ యాంథమ్, నేషనల్ ఫ్లాగ్, జాతీయ పతాకం, జాతీయ గీతం, ఈ రెండింటినీ కించపరచకూడదు, లేకపోతే పాడాలి, వీటిని తప్పకుండా పాడాలి, అగౌరవపరచకూడదు అన్నారు. నేషనల్ సాంగ్ అన్నది అందులో లేదు, రాజ్యాంగంలో ఇప్పటివరకు లేదు నేషనల్ సాంగ్ అన్నది. ఉన్నది కాబట్టి పాడుతున్నారు వందే మాతరం మీద, స్వాతంత్రోద్యమం మీద గౌరవంతో. అది కూడా 2 చరణాలే. ఎందుకు పాడుతున్నారు? ఇప్పుడు హఠాత్తుగా మొత్తం పాడాలి, పాడకపోతే కఠిన శిక్ష కూడా తప్పదు అని ఒక బిల్లు తీసుకొస్తుంటే జాన్ బ్రిటాస్ కూడా ఒక లేఖ రాశాడు. చాలామంది కూడా సుప్రీంకోర్టులో కూడా వెళ్ళారు. సుప్రీంకోర్టులో కూడా దీన్ని సవాల్ చేశారు. కానీ సుప్రీంకోర్టు ఈ కేసు విచారించినప్పుడు వందే మాత్రం పాడకపోతే శిక్ష పడుతుందని లేదు అందులో. అప్పటికి శిక్ష అనేది లేదు. ఇప్పుడు శిక్ష పడుతుందని బిల్లు చేస్తున్నారు. ఇందులో ఉన్న సమస్య మన మిత్రులకు తెలియటం కోసం నేను మీకు ఒకటి చెప్తాను. నిన్న కూడా చెప్పాను, సుజలాం సుఫలాం మలయజ శీతలాం సుఖదాం వరదాం మాతరం, ఇంతవరకు అందరూ పాడతారు. కానీ తర్వాత ఏంటి? కోటి కోటి కంఠ కలకల నినాద కరాళే, అంటే భయంకరమైన కోటి కోటి భుజైద్ధృత కరవాలే, కత్తితో పట్టుకొని, అబలాకేనో ఏ మత బలే బాహుబలధారిణం నమామి తారిణం రిపుదల వారినాం, అంటే శత్రువుల దీంతో అని. ఇంకా కొంచెం ముందుకు వెళ్తే త్వం హి